అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ రోమియో. వసుంధర పంతులు గారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంది. ఇంత ప్రేమగా ఉంటున్నారు. వీరిద్దరి మధ్య ఎడబాటు ఎందుకొస్తుంది? మళ్ళీ ఏమైనా గొడవలవుతాయా? 3 నెలల్లో ఒక్క వారం తప్పినా విడిపోతారా? లేదు, అలా విడిపోవడానికి వీల్లేదు. తప్పకుండా అభిషేకం చేయిస్తాను. శివయ్య, నా కొడుకుని కోడల్ని చల్లగా చూడు తండ్రి. వాళ్ళ దాంపత్య జీవితం చల్లగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మొక్కుకొని భూమిని అక్షయ్ని నిలబెట్టి మనస్ఫూర్తిగా మొక్కుకోమని చెప్పింది వసుంధర. ఇక దేవుడి దర్శనం అయిపోవడంతో అందరూ ఇంటికి బయలుదేరారు. వదిన గారు, మీరు రేపు మా ఇంటికి రండి. అమ్మాయి అబ్బాయి రిసెప్షన్ ఉంది. పెళ్ళి మనకు తెలియకుండానే అలా జరిగిపోయింది. కనీసం మన కళ్ళ ముందు వాళ్ళ రిసెప్షన్ అయినా చూసి తరిద్దాం. సరే వదిన, తప్పకుండా వస్తాం అనింది అపర్ణ. ఇక కాసేపు ఇరు కుటుంబాలు మాట్లాడుకొని ఎవరింటికి వారు బయలుదేరారు. అవును, భూమి ఎక్కడా? అక్షయ్ కూడా కనిపించట్లేదేంటి? ఒరే అక్షయ్ అంటూ పిలుస్తోంది వసుంధర. ఇంకెక్కడ అక్షయ్? తన పెళ్ళాన్ని తీసుకొని ఎప్పుడో జంప్. ఏంటి, భూమిని తీసుకొని వెళ్ళిపోయాడా? మనకు చెప్పనే లేదు. చెబితే వెళ్ళనిస్తామా? అందుకే చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఇడియట్ అని తిట్టుకుంటూ వీళ్ళు కూడా ఇంటికి బయలుదేరారు. వస్తాం వదిన, తప్పకుండా రావాలి అని చెప్పి వెళ్ళిపోయారు. అబ్బబ్బా, రాక్షసులు! వీళ్ళకి ప్రపంచంలో ఏ పని పాట లేనట్లు మన మీదే పడ్డారు. సరే కానీ నువ్వేంటే వాళ్ళు ఏది చెబితే అదే గొర్రెలా తలాడించుకుంటూ వెళ్ళిపోతున్నావు? నేనేం చేయాలండి? అత్తయ్య గారు లాక్కుపోతుంటే నేను రాను, నా మొగుడితో వెళ్తాను అని చెప్పాలి గాని వెళ్ళిపోతావా ఏంటి? ఏ ఆడపిల్లైనా అలా చెబుతుందా? వేరే అమ్మాయిల గురించి నాకెందుకు కానీ నీ గురించి చెబుతున్నాను. అయినా నువ్వేంటి ఇంత అందంగా రెడీ అయ్యావు అంటూ ఆమెను ఒడిలోకి తెచ్చుకున్నాడు. ముందు డ్రైవింగ్ చేయండి. మీ ధ్యాస నా మీదుంటే మన మీదకి ఏ ట్రక్కో లారో దూసుకొస్తుంది. నోరు తెరిస్తే అన్నీ అపశకునపు మాటలే అంటూ కసిరి ఆమె మెడపై ముద్దు పెట్టాడు. సున్నితమైన ప్లేస్లో పెదవులు తాకగానే ఒళ్ళు పరవశించిపోయింది. ప్లీజ్ ముందు డ్రైవింగ్ చేయండి, కష్టంగా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానే అన్నాడు మత్తుగా మల్లెల వాసనని గుండెల నిండా పీల్చుకుంటూ. ఓయ్, ఇదేమైనా శోభనం గది అనుకుంటున్నారా? నాకు మాత్రం నిన్ను చూస్తుంటే శోభనపు పెళ్లి కూతుర్లాగే కనిపిస్తున్నావు అన్నాడు వీపుపై ముద్దిస్తూ. ప్లీజ్ అండి, ఇంటికెళ్లే వరకు ఆగండి. కారులో భయం వేస్తోంది. నేనుండగా నీకెందుకు భయం? మీరు డ్రైవింగ్లో ఉన్నారనే భయం. కాసేపు సైలెంట్గా ఉండవే, నువ్వు నీ కాకిగోల అంటూ ఆమెను అతని వైపుకు తిప్పుకొని వణుకుతున్న పెదాలని చూస్తూ, ఇంత టెంప్టింగ్గా ఉంటే ముద్దు పెట్టకుండా ఎలా ఉంటాం చెప్పు? చాలా కష్టం పాపా అంటూ ఒక చేత్తో నడుమును నొక్కి పెదాలను అందుకున్నాడు. ఆమె పెదవుల్లోని మకరందాన్ని జుర్రుకోవడంలో మునిగిపోయాడు అక్షయ్. అతని జుట్టు లోపలికి వేలు జొప్పించి అతని మాయలో పడిపోయింది భూమి. సడన్గా హారన్ సౌండ్ గట్టిగా వినిపిస్తుంటే టక్కున ఆమెను వదిలి కళ్ళు తెరిచి ఎదురుగా చూశాడు. ఎదురుగా లారీ వాళ్ళ మీదకి దూసుకొస్తోంది. ఏవండి అంటూ కెవ్వున కేక పెట్టి గట్టిగా కళ్ళు మూసింది భూమి. టెన్షన్తో ఎలాంటి సౌండ్ వినిపించకపోవడంతో కళ్ళు తెరిచి చూసిన తనకి స్టీరింగ్ మీద చెయ్యి పెట్టుకొని ఆమెనే స్పై చేస్తూ కనిపించాడు అక్షయ్. గుడ్లు పెద్దవి చేసుకుని చుట్టూ చూసింది. ఎదురుగా ఒక పెద్ద చెట్టు కనిపించింది. కార్ చెట్టుకు తాకి ఆగిపోయింది. అసలేమైందండి? చూస్తే కనిపించట్లేదా? చెట్టుకు డ్యాష్ ఇచ్చాం అన్నాడు తాపీగా. ఏంటి, మీకేమైనా అయ్యిందా అని కంగారుగా అతని భుజాలు తడుముతూ అంటుంటే, హలో పిల్లామ్స్, తమరి ఓవర్ యాక్షన్ కాస్త ఆపుతావా? నాకేం కాలేదు కానీ అన్నాడు. అదేంటండి అలా అంటారు? మరింకేంటి, నిక్షేపంగా కనిపిస్తుంటే అయ్యో అయ్యో ఏమైందండి అని తెగ కంగారు పడినట్లు బిల్డప్ ఇస్తున్నావేంటి అంటున్న అక్షయ్ని నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంది. చూసింది చాలు కానీ దిగు. ఏమైంది? ఏంటే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అలా అరుస్తున్నావు? కార్ ఆగిపోయింది. చెట్టుకు గుదితే ఆగిపోక ఇంజన్ లేని రైలులా ప్రయాణిస్తుందనుకుంటున్నావా? దిగు అంటూ కసరగానే సైలెంట్గా దిగేసింది భూమి. ఏమైంది? ఇప్పటి వరకు బానే ఉన్నారుగా, ఎందుకలా సీరియస్గా మాట్లాడుతున్నారు? తమరి టంగు ఎంత పవర్ఫుల్నో అర్థమైంది పాప. అక్కడికి నువ్వు చెబుతున్నా ఉన్నావు ఏ ట్రక్కో లారీనో డ్యాష్ ఇస్తుందని. కాకపోతే నాకు ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువ కదా, నీ మాట నేను వినలేదు అని వెటకారంగా అన్నాడు. మూతి ముడుచుకొని అక్షయ్ వెంటే నడిచింది. మరిప్పుడు ఇంటికెలా వెళ్తాం? గాలిలో తేలుతూ వెళ్దాం. నాకు తేలడానికి రాదే అనగానే కిందకి మీదకి ఓసారి ఓ చూపు చూసి, ఈ సెకలకేం తక్కువ లేదు కానీ పద అంటూ
ఎవరికో కాల్ చేశాడు. కాల్ చేసిన నెక్స్ట్ మినిట్‌లో వాళ్ళ ముందుంది కార్. ఏంట్రా మాకు చెప్పకుండా అలా వచ్చేశారు? ఇలా జరుగుతుందనే మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టలేదు. చెప్పకుండా ఎక్కడికెళ్ళకూడదు అని చెప్పా కదా! అని క్లాస్ పీకింది వసుంధర. అబ్బా! మమ్మీ కాస్త ఆగుతావా? అంటూ కార్‌లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు. భూమి దెబ్బలేమైనా తగిలాయా? నేను డ్యాష్ ఇస్తే దానికెందుకు తగులుతాయి? నీకేంట్రా నువ్వు బానే ఉన్నావుగా? అనింది వసుంధర. చూసావా కడుపులో పుట్టిన కొడుకుని పక్కన పెట్టేసి నిన్న వచ్చిందో లేదో దాని మీద ప్రేమ పెరిగిపోయింది నీకు అంటూ ఉడుక్కుంటున్నాడు. అవును నీకంటే నాకు నా కోడలే ఎక్కువ అనింది భూమి తల నిమురుతూ. తన మాటలకి నవ్వుతూ చూస్తూ ఉంది భూమి. కానీ అలా ఎలా జరిగిందే? వీడికి డ్రైవింగ్ చేయడం బానే వచ్చు కదా. హా ఏం చెప్పమంటావు? తమరి కోడలు టంగు మామూలు టంగు అనుకుంటున్నావా? ఐరన్ లెగ్గు టంగు. అది అలా అనిందో లేదో లారీ దూసుకొచ్చింది. అంతే నేను వెళ్ళి చెట్టుకు గుద్దాను. చూడండత్తయ్య ఆయన ఎలా మాట్లాడుతున్నారో. నేను అన్నంత మాత్రాన జరిగిపోతుందా? ఎందుకు జరగదు తల్లి? ఖచ్చితంగా జరుగుతుంది. తమరి టంగు చాలా పవర్ఫుల్ అంటూ ఏడిపించాడు అక్షయ్. మూతి ముడుచుకొని మీరిలా టంగు టంగు అంటుంటే నాకు కోపం వచ్చేస్తుంది. నాకు కూడా చాలా కోపం వచ్చేస్తుంది. నువ్వన్నందుకే నా కారు పాడైపోయింది. చెట్టుకు తాకితేనే తమరి కారు పాడైపోతుందా? ఆహా! చెట్టుకు తాకితే కాకుండా తాకకుండా పాడైపోతాయా? మంచి కారు కొనుక్కోవచ్చుగా. తమరు కొనివ్వండి సీఈఓ మేడం గారు అన్నాడు అక్షయ్ వెటకారంగా. సరే తప్పకుండా కొనిస్తారు. ఇలాంటి కారు కావాలి చెప్పండి. అంటే చెట్టుకే కాదు ఏ ట్రక్కు వచ్చి గుద్దిన కార్కి ఏం కాకూడదు. అదేంటి యాక్సిడెంట్ అయితే కారు పాడైపోతుంది కదా. అచ్చా మరి నా కారు కూడా చెట్టుకు తాకింది కాబట్టే పాడైపోయింది. అక్షయ్ మాటకి సైలెంట్ అయిపోయింది భూమి. వీళ్ళ గొడవకి చెవులు మూసుకుంది వసుంధర. అంతలో ఇల్లు రానే వచ్చింది. వసుంధర భూమి ఇద్దరు కారు దిగి లోపలికి వెళ్ళిపోతుంటే ఎలా వెళ్తుందో చూడు ఊపుకుంటూ అని వెక్కరిస్తూ వెనకే వెళ్ళాడు అక్షయ్. ఆమె అలా నడుస్తుంటే ఆమె బ్యాక్ అటు ఇటు ఊగుతుంటే కళ్ళార్పకుండా చూస్తూ దగ్గరికెళ్ళి ఆమె బ్యాక్పై గట్టిగా ఒక్కటిచ్చాడు. హా అంటూ అరిచింది రుద్దుకుంటూ. ఏంటండి అలా కొట్టారు అని ఏడుపు గొంతుతో అంటుంటే ఏమైంది భూమి అని పరిగెత్తుకుంటూ వచ్చారు అందరూ. ఏం చెప్పాలో తెలియక బిక్కమొహం వేసుకుని చూస్తూ ఉంది భూమి. ఏం లేదు పిన్ని, నీ కోడలికి ఎక్కడో చీమ కుట్టిందంట, గండు చీమ. ఏం చేయాలో తెలియక అలా అరిచింది. అందుకే త్వరగా రూమ్కి వెళ్ళమంటున్నాను అంటూ కన్ను కొట్టాడు. కోపంగా చూస్తూ మొహం తిప్పేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది భూమి. వెళ్తున్న తనని చూసి నవ్వుకుంటూ భూమి వెనకాలే వెళ్తున్నాడు అక్షయ్. ఎక్కడికి నాన్నా ఎగేసుకుంటూ వెళ్తున్నావు అనింది అనురాధ. ముందుకు వెళ్ళేవాడల్లా వెనక్కి తిరిగి ఏంటి పిన్ని అన్నాడు. ఏం లేదు, నా కోడలు గదికి ఎందుకెళ్తున్నావు అని అడుగుతున్నా. ఎందుకెళ్తారు పిన్ని? మరేం తెలియనట్లు మాట్లాడతావు. అందుకేరా వెళ్ళకూడదు అని చెబుతున్నా. ఏ ఊరుకో పిన్ని, కొత్తగా పెళ్ళైన వాళ్ళని అలా దూరం చేయడం మహాపాపమంట. ఆహా తమరికి కొత్తగా పెళ్ళైందా? పెళ్ళై 3 సంవత్సరాలవుతోంది. అదే కదా పిన్ని నా బాధ కూడా. పెళ్ళై 3 సంవత్సరాలవుతున్నా ఇంకా బ్రహ్మచారిలాగే మిగిలిపోయాను అని బాధగా అంటుంటే అందుకే కదరా ముహూర్తాలు పెట్టించుకొచ్చాం. నువ్వు అంత ఫీల్ అవ్వమాక. మా ఇద్దరిని ఇలా విడదీస్తుంటే ఫీల్ అవ్వకుండా ఎలా ఉండమంటావు పిన్ని? తప్పదురా నాన్న. ఈరోజు ఒక్కరోజు ఓపిక పట్టు. రేపటి నుండి నీ ఇష్టం. కానీ నాకొక డౌట్ రా. నీ భార్య లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నావు. ఇన్ని సంవత్సరాలు తనకి దూరంగా ఎలా ఉన్నావురా అని అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక కోపంగా తన రూమ్కి వెళ్ళిపోయాడు అక్షయ్. వీడికేమైంది అలా వెళ్ళిపోతున్నాడు? ఇప్పటి వరకు బానే ఉన్నాడుగా అనుకుంటూ అక్క నుండి వెళ్ళిపోయింది అనురాధ. వసుంధర భూమి రూమ్కి వెళ్ళి భూమి అంటూ పిలిచింది. చెప్పండత్తయ్య. దిష్టి తీస్తాను అక్కడే కూర్చోమ్మా. అందరి కళ్ళు నా కోడలి మీదే. నీ కాపురాన్ని నువ్వే చక్కబెట్టుకోవాలి. ఇద్దరు విడిపోతే నేను తట్టుకోలేను. మీరు అలా ఏం భయపడకండి అత్తయ్య. నేను ఆయన ఎప్పటికీ విడిపోము. నా ప్రేమ మీద చాలా నమ్మకం ఉంది. సరే తల్లి అంటూ భూమికి దిష్టి తీసి ఆ రూమ్ నుండి బయటకెళ్ళిపోయింది వసుంధర. పంతులు గారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంది భూమి. ఇక్కడ అక్షయ్ అనురాధ అడిగిన ప్రశ్నకి ఎటో చూస్తూ ఆలోచిస్తున్నాడు. టేబుల్ డ్రాలో ఉన్న భూమి తన పక్కన ఉన్న అతన్ని చూసి కోపంతో లైటర్తో కాల్చి బూడిద చేశాడు ఆ ఫోటోని. ఇక ఆ రోజు ఇద్దరు రూమ్ నుండి బయటకు రాలేదు. పంతులు గారు చెప్పిన దాని గురించి భూమి 3 సంవత్సరాల ఎడబాటు గురించి అక్షయ్ ఆలోచిస్తూ ఉన్నారు. లంచ్ చేయడానికి భూమి రూమ్కి పండును పంపించింది వసుంధర. అక్క
లంచ్ చేయడానికి అత్తయ్య పిలుస్తోంది, పద అంటూ ఆమె చేయి పట్టి లాక్కొచ్చింది. అక్షయ్ని కూడా పిలుచుకురమ్మని రోహన్ని పంపించింది. ఎప్పుడు హుషారుగా ఉండే అక్షయ్ భూమి డల్గా కనిపించారు. అసలు వీడికి ఏమైంది? నేను అడిగినప్పటి నుండి చాలా డల్ అయిపోయాడు. దీనికేమైంది అలా డల్గా ఉంది? ఏమైంది భూమి, మీరిద్దరూ ఎందుకలా ఉన్నారు అని అడిగింది. ఏం లేదత్తయ్య. ఏం లేకపోతే ఏదో కొంపలు మునిగినట్లు అలా ఉన్నారేంట్రా? అక్షయ్, ఏమైందిరా నీకు? ఇప్పటి వరకు బానే ఉన్నావుగా, దేని గురించి ఆలోచిస్తున్నావు? పంతులు గారు చెప్పిన దాని గురించా? నేనేం ఆలోచించట్లేదు మామ్. నాకు ఆకలిగా ఉంది, త్వరగా ఫుడ్ పెట్టు, తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను అనగానే ఇక అక్షయ్తో పాటు అందరికీ వడ్డించింది వసుంధర. అక్షయ్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తల తిప్పి చూసిన భూమికి అక్షయ్ ఎందుకు మాట్లాడట్లేదు అర్థం కాలేదు. ఈవినింగ్ వస్తాడు కదా, అప్పుడు అడగొచ్చు అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది. రూమ్కి వెళ్తున్న భూమి భుజంపై చేయి వేసింది వసుంధర. వెనక్కి తిరిగి చూసి, చెప్పండత్తయ్య, అలా డల్గా ఉంటే నాకు నచ్చట్లేదు భూమి. నువ్వు నిష్ఠగా శివయ్యకి పూజ చెయ్యి. మీ ఇద్దరు జీవితాంతం చిలక గోరింకల్లా ఉంటారు. దేని గురించి ఆలోచించక భూమి. మనసు పాడవుతుంది తప్ప ఏం లాభం ఉండదు. జరిగే దాని గురించి ఆలోచించు, సరేనా? సరే అత్తయ్య. సరే, కాసేపు రెస్ట్ తీసుకో. సరే అత్తయ్య అంటూ రూమ్కి వెళ్ళింది భూమి. అంతలో మొబైల్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి హలో అంది. మేడం, మీరు ఆఫీస్కి ఎప్పుడు వస్తారు? స్టాఫ్ మీటింగ్ ఉంది. ఎప్పుడు అరేంజ్ చేయమంటారు? ఇంకో 3 డేస్కి ఆఫీస్కి వస్తాను, అప్పుడు అరేంజ్ చేయండి. ఓకే మేడం. మీరు సైన్ చేయాల్సిన ఫైల్స్ కూడా ఉన్నాయి. రేపు ఫారెన్ డెలిగేట్స్ కూడా వస్తున్నారు, వాటిని సబ్మిట్ చేయాలి. ఏం చేయమంటారు? ఓకే రెడ్డి గారు, ఇంటికి తీసుకురండి, సైన్ చేస్తాను. ఇంటికంటే మా ఇంటికి తీసుకెళ్ళకండి. అక్షయ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO అక్షయ్ సార్ ఉన్నారుగా, ఆయన ఇంటికి తీసుకురండి. ఆయన గారింటికి ఎందుకు వెళ్ళారు మేడం? రెడ్డి గారు మీకు అనవసరం అనుకుంటా. సారీ మేడం, వెంటనే తీసుకొస్తాను అంటూ కాల్ కట్ చేశాడు. ఆఫీస్కి వెళ్ళిన అక్షయ్ సీరియస్గా వర్క్లో మునిగిపోయాడు. అలా చేస్తుండగా అతడి కనుబొమ్మలు ముడిపడ్డాయి. భూమి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అకౌంట్స్ చెక్ చేస్తుండగా 1 ఇయర్ నుండి ప్రాఫిట్లో ఏదో తేడా అనిపిస్తోంది. సడన్గా ఇంత తగ్గిందేంటి అనుకుంటూ హిస్టరీ మొత్తం చూశాడు. వెంటనే భూమి ఇండస్ట్రీస్ మేనేజర్ రెడ్డి గారికి కాల్ చేశాడు. ఈయనేంటి నాకు కాల్ చేస్తున్నారు అనుకుంటూ లిఫ్ట్ చేశాడు. చెప్పండి సార్, ఒకసారి భూమి ఇండస్ట్రీస్ అకౌంట్స్కి సంబంధించిన ఫైల్ నాకు కావాలి. ఎందుకు సార్? చెప్పింది చెయ్యి అని సీరియస్గా చెప్పగానే ఓకే సార్, కానీ మేడం గారితో పనుండి ఇంటికి వెళ్తున్నాను సార్, ఫైల్స్ మీద సైన్ చేయించుకొని తీసుకొస్తాను అన్నాడు. నో, ముందు ఆ ఫైల్స్ నాకు చూపించు, తర్వాత మేడంతో సైన్ చేయించు. మేడంకి వస్తానని చెప్పాను సార్. రెడ్డి, చెబుతుంటే అర్థం కావట్లేదా? 1/2 అవర్లో నువ్వు నా ఆఫీస్లో ఉండాలి అని అరిచాడు. ఓకే సార్, తప్పకుండా తీసుకొస్తాను అంటూ కాల్ కట్ చేశాడు. ఇదిగోండి సార్ ఫైల్స్ అని తన ముందుంచాడు. వాటిని చెక్ చేసిన అక్షయ్కి డౌట్గా అనిపించింది. ఇంత తక్కువ ప్రాఫిట్ వస్తుందేంటి? అకౌంట్స్ అవి ఎవరు చూసుకుంటున్నారు? విరాట్ సార్ చూసుకుంటారు సార్. వాట్? విరాటా? అవును సార్, ఈ కంపెనీలో అతని షేర్స్ కూడా ఉన్నాయి సార్. వాట్ నాన్ సెన్స్. ఎస్ సార్. ఓకే, భూమి ఇండస్ట్రీస్ షేర్స్ వితిన్ 1 డేలో నా హ్యాండ్ ఓవర్లోకి రావాలి. ఆ షేర్స్ని నేను తీసుకుంటాను. మేడంకి చెప్పాలి సార్. మేడం ఏమంటారో అన్నాడు అనుమానంగా. ఓకే, మీ మేడంకి నేను చెబుతాను, యూ కెన్ గో అంటూ పంపించాడు అక్షయ్. ఎవరు మీరు అనింది మేనేజర్ రెడ్డిని చూసి వసుంధర. నేను భూమి ఇండస్ట్రీస్ మేనేజర్ని అమ్మా అన్నాడు. ఓకే రండి, మేడం కావాలి, కిందకి పిలిపిస్తాను. భూమి అంటూ పిలిపించింది. వస్తున్నా అత్తయ్య అంటూ కిందకొచ్చింది భూమి. రెడ్డి గారు వచ్చేసారా? అవును మేడం, ఇదిగోండి అంటూ ఆ ఫైల్స్ని తన చేతిలో పెట్టాడు. ఇక ఎక్కడెక్కడ సైన్ చేయాలో అన్నీ చేసి అతని చేతిలో పెట్టింది. 3 డేస్ వరకు ఆఫీస్ను జాగ్రత్తగా చూసుకో, కాస్త స్ట్రిక్ట్గా ఆనింది. ఓకే మేడం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మేనేజర్. ఈవినింగ్ ఇంటికొచ్చిన అక్షయ్ నేరుగా తన రూమ్కి వెళ్ళాడు. ఎప్పుడొస్తాడు అని ఎదురు చూస్తున్న భూమి అక్షయ్ కనిపించగానే అతని రూమ్కి వెళ్ళింది. ఏమైంది సార్, మార్నింగ్ చెప్పకుండానే వెళ్ళిపోయారు అనింది డోర్ దగ్గర నిలబడి. ఊరికే అంటూ వాష్రూమ్కి వెళ్ళాడు. ఏమైంది ఆయనకి, డల్గా ఉన్నారు అనుకుంటూ టవల్ పట్టుకొని అక్కడే నిలబడింది. అతను బయటకు రాగానే టవల్ చేతిలో పెట్టి అతనికి ఎదురుగా నిలబడి, ఏమైంది మీకు, ఎందుకలా డల్గా ఉన్నారు? ఏం లేదు, బానే ఉన్నానే అన్నాడు తల తుడుచుకుంటూ. లేదు, మీరు తేడాగా కనిపిస్తున్నారు అంటూ అతని చైర్లో కూర్చోబెట్టి తల తుడుస్తోంది భూమి. ఏం లేదు అని చెప్పా కదా. సరే మీ ఇష్టం, కానీ ఇదిగోండి ఈ డ్రెస్ వేసుకోండి అంటూ
వార్డ్రోబ్ నుండి టీషర్ట్ నైట్ ట్రాక్ తీసి అతని చేతిలో పెట్టింది. తమరు నా రూమ్కి రాకూడదనుకుంటా, మనిద్దరి మధ్య గిరి గీశారుగా. చిన్నత్తయ్య వాళ్ళు కనిపించలేదు, అందుకే వచ్చానండి. నా రూమ్లో నిన్ను చూస్తే అరుస్తారు, వెళ్ళిక్క నుండి. ఏమైంది మీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? లేదు, నేను వెళ్ళను, ఇది నా రూమ్, ఇక్కడే ఉంటాను అంటూ అక్షయ్ ఒడిలో కూర్చుంది. ఆమె చేష్టలకి నవ్వుకుంటూ దగ్గరికి లాక్కొని, మనిద్దరిని ఇలా ఎవరైనా చూస్తే ఫస్ట్ నైట్ అయిపోయింది అనుకుంటారే, అయితే అవనివ్వండి, రేపు కావాల్సిందే ఈరోజే అవుతుంది, తప్పేంటంట. అబ్బో, తమరికి ధైర్యం బాగానే వచ్చిందే అంటూ అతని చేతులకి పని చెబుతుంటే మెలకలు తిరుగుతోంది భూమి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.